హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఈరోజు కూడా ఓ మంచి కథతో వచ్చేసాను. కథ నచ్చితే లైక్, కామెంట్తో పాటు దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి కథల్ని మరింత మందికి షేర్ చేసి వాళ్ళు కూడా వినేలాగా చేయండి. కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక గృహిణి. ఆమె పేరు అన్నపూర్ణ. ఆమెకు వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మమ్మ చేసే పనులను తను కూడా చేసేది. వాళ్ళ అమ్మమ్మ ఒకసారి ఒక మాట చెప్పింది. నువ్వెప్పుడైనా వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకే కాకుండా మరో వ్యక్తికి కూడా అవసరమయ్యేంత వంట చేసి ఉంచు. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళకు దాన్ని ఇవ్వు. దానివల్ల మనకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పింది వాళ్ళ అమ్మమ్మ. అదే మాటను అన్నపూర్ణమ్మ పాటిస్తూ ఉంది. రోజు తను ఇంట్లో వాళ్ళకు చేసే రొట్టెల కన్నా ఓ 2 రొట్టెలు ఎక్కువగా చేస్తుంది. రోజు ఉదయం ఒక మరుగుజ్జు తాత వాళ్ళ ఇంటికి వచ్చేవాడు భిక్ష కోసం. మొదట అతన్ని చూస్తే ఆమెకు భయం వేసేది. ఎందుకంటే ఆయన నడుస్తూ ఉన్నట్టుగా కాకుండా గాల్లో తేలినట్టుగా వచ్చేవాడు. అతని పాదాలు ఉన్నాయా లేవా అన్నట్టుగా ఏర్పడేది కాదు అన్నపూర్ణమ్మకు. కానీ భిక్ష కోసం అతను చేయి చాచగానే వెంటనే ఆ రొట్టెలు ఇచ్చేసేది. అతను భిక్ష తీసుకుంటూ ఏదో 2 మాటలు మాత్రం చెప్పేవాడు. కానీ అవి అస్పష్టంగా ఈమెకు వినబడేవి కావు. అలా కొన్ని సంవత్సరాలుగా ఇస్తూనే ఉంది. కానీ ఒకసారి అనిపించింది ఆమెకు, అసలు ఈ తాత ఏమని ఆశీర్వదిస్తున్నాడు? కృతజ్ఞతలు చెప్తున్నాడా? ఏదన్నా ఆశీర్వచనం చేస్తున్నాడా? తెలుసుకుందామని మరుసటి రోజు ఆ 2 రొట్టెలను కాస్త నెమ్మదిగా ఇచ్చింది. అతను ఇస్తున్న సమయంలోనే అతను చెప్పిన మాటని చాలా శ్రద్ధగా వింది. అతనేమంటున్నాడంటే, నీవు చేసిన చెడు నీతోనే ఉండుగాక, నీవు చేసిన మంచి మాత్రం ఎప్పటికీ నీతో మళ్ళీ మళ్ళీ వచ్చుగాక అన్నాడు. ఆమె వింది. కాకపోతే కాస్త ఆలోచనలో పడింది. ఏమిటిది? రోజు ఇతనికి నేను రొట్టెలు పెడుతున్నాను. కానీ ఇలా ఆశీర్వదిస్తున్నాడేంటి? ఎవరైనా చెడును ఉండనిస్తారా? వెళ్ళిపోమని చెప్పాలి కదా! వెళ్ళిపోవాలనాలి కదా! ఇతనికి నేను రొట్టెలు పెడుతుంటే ఇలా అంటాడేంటి? అనుకుంది ఆ అన్నపూర్ణమ్మ. ఆమెకు కాస్త కోపం కూడా వచ్చింది. మరుసటి రోజు ఇతనికి ఇవ్వద్దు అనుకుంది. కానీ వస్తాడు, ఏం చేయాలి? అతని పీడ వదిలించుకుందామని చెప్పేసేసి మరుసటి రోజు రొట్టెలలో కాస్త పురుగుల మందు కలిపేసింది. ఇద్దామని తయారు చేసింది, కానీ ఆమె మనసు ఒప్పుకోలేదు. వద్దు అని చెప్పేసి ఆ రొట్టెల్ని పక్కకు పెట్టేసి మళ్ళీ రొట్టెల్ని తయారు చేసింది. అతను రాగానే అతని మాటలు వినకుండానే ఆ రొట్టెల్ని అతనికి ఇచ్చేసేసి వచ్చేసింది. అలా చేసినందుకు ఆ రోజంతా ఆమె భయంతోనూ ఆందోళనతోనూ గడపసాగింది. ఏదో చెడు జరుగుతుందన్న భయం ఆమెను వెంటాడసాగింది. అనుకున్నట్టుగానే సాయంత్రం రావాల్సిన వాళ్ళ అబ్బాయి తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి దాదాపు 9 తర్వాత తలుపులు ధడేల్ ధడేల్మంటూ ఉంటే భయంతో పరిగెత్తింది అన్నపూర్ణమ్మ. వెళ్ళి తలుపు తీయగానే చుట్టూరా చెమటలతో, కాస్త మాసిపోయిన బట్టలతో వాళ్ళ కొడుకు. ఏమైందిరా అంది ఆదుర్దాగా. అమ్మా లోపలికి రా చెప్తాను అంటూ అమ్మని తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అమ్మా ఈరోజు పెద్ద విచిత్రం జరిగింది తెలుసా అన్నాడు అబ్బాయి. ఏమైంది అంది వాళ్ళమ్మ. రోజులాగే రొట్టెలు తిని వెళ్ళానా, కాస్త దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమైందో ఏమో కింద పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఓ ముసలి తాత నాకు సేవ చేస్తూ ఉన్నాడు. ఆకు పిండడం, ఆ పసరు నోట్లో పోయడం, నేను వాంతులు చేసుకోవడం, ఇలా 2-3 సార్లు చేసుకొని స్పృహ తప్పి ఇగో ఇప్పుడు లేచి అతనికి సెలవు చెప్పి వచ్చేసాను ఇంటికి అన్నాడు ఆ పిల్లాడు. ఎలా ఉంటాడు అతను? ఇంటికి రమ్మనకపోయావా అంది అమ్మ. అతను ఎవరో అమ్మా, ముసలిగా మరుగుజ్జులాగా ఉన్నాడు మాసిపోయిన బట్టలతో అన్నాడు ఆ అబ్బాయి. వెంటనే అన్నపూర్ణమ్మకు ఈ మరుగుజ్జు తాత గుర్తుకొచ్చేశాడు. అసలు ఆ రొట్టెలు మరి ఇంట్లోనే ఉండాలి కదా! నేను పురుగుల మందు కలిపిన రొట్టెలు తిన్నాడా నా కొడుకు అంటూ పరుగు పరుగున వంట రూంలోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. అనుకున్నట్టుగానే ఓ పక్కన ఉంచిన ఆ రొట్టెలు లేవు. అంటే ఇవి తినే నా కొడుకు వెళ్ళాడు అని అర్థమైంది. ఆమె మనస్సులో చాలా భయం మరింత పెరిగింది. ఒకవేళ ఆ ముసలి తాత లేకపోతే నా కొడుకు నాకు దొరికేవాడే కాదు. రేపు ఆ తాతకు మరింత రుచికరమైన భోజనం పెడతాను అనుకొని తెల్లవారేసరికి అని అనుకుంది. తెల్లవారగానే రోజు అతనికి చేసే రొట్టెలతో పాటు ఒక రకమైన మంచి కూరను కూడా చేసింది. సమయం కాగానే ఆ తాత రాగానే ఆయనకు నమస్కారం చేస్తూ, మీరే లేకుంటే నా కొడుకు బతికేవాడు కాదు స్వామి అంది ఆమె. లేదమ్మా, నీకో విషయం చెప్పాలి అన్నాడు ఆ మరుగుజ్జు తాత.
అన్నపూర్ణమ్మకి ఏమీ అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయింది. నిజానికి నీ కొడుకును కాపాడింది నేను కాదమ్మా. రోజూ నువ్వు చేస్తున్న ఈ అన్నదానమే మీ అబ్బాయిని కాపాడింది. ఇలాంటి అన్నదానం మరింత కాలం చేస్తూ ఉండు. అతను వెళ్తూ ఉన్నప్పుడు అతను చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి అన్నపూర్ణమ్మకి. నీవు చేసిన చెడు నీతోనే ఉండుగాక, నీవు చేసిన మంచి మాత్రం మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చుగాక అన్న ఆ మాటల్లోని అర్థం క్రమంగా అర్థమైంది అన్నపూర్ణమ్మకు. ఇదండి ఈరోజు కథ. లైక్, కామెంట్, వీలైతే చిన్న సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నేను మీ పవన్ కుమార్ పెంటు.